హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం జీవితం గురించి తెలుసుకుందాం. ఓ పిచ్చిదానా, జీవితం గురించి ఒక 2-3 నిమిషాల్లో చెప్పగలిగితే ఎట్లా ఉంటే ఎంతో బాగుండేదని అనుకోకండి. 2-3 నిమిషాల్లో ఏది చెప్పలేము, కానీ ఏదో నాకు తెలిసింది, నాకు తోచింది చెప్తా అంతే. అన్నీ ఏం చెప్తానని చెప్పట్లేదు. ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది, ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం. కానీ ఏం చేస్తే, ఎలా చేస్తే జీవితం కొంతలో కొంత బాగుంటుంది అని చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తాను. జీవితం గురించి చెప్పేంత పెద్ద వయసు కానీ పెద్ద ఇది కానీ నాకు లేదు. ఫస్టే నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది గతంలోనే బతుకుతూ ఉంటారు. జరగరానివి ఏదో జరుగుంటాయి లైఫ్లో, లేదని చెప్పను. గతంలో బతకకుండా ప్రజెంట్ ఇప్పుడు ఏముందో అది బతకడమే జీవితం. ఇది మాత్రం చెప్పగలను. నువ్వు చెప్పినంత ఈజీ కాదు గతం మర్చిపోవడం. నేను చెప్పినంత ఈజీనే. గతం మర్చిపోవచ్చు. మర్చిపోవడానికి దేవుడే మనకి దారిస్తాడు. ఒక 3 రోజుల తర్వాత ప్రతిదీ మర్చిపోయేలాగా చేస్తాడు ఆయనే. అలాంటప్పుడు అలా అని రాసి ఉంది ఖచ్చితంగా. 3 రోజుల తర్వాత ఏది మనకు గుర్తుండకుండా చేస్తాడు, మన నుంచి వదిలిపోయిన మనుషులను కూడా. అలాంటప్పుడు నీకు ఇంకా గుర్తుందంటే అది నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు. నీ మనసులో నువ్వు ఉన్నదాన్ని చెలరేగొట్టుకుంటున్నావు. మనకి మనం హీల్ చేసుకోవాలి, మన పుండును మనమే మాన్చుకోవాలి. ఎవ్వరు వచ్చి దాన్ని మాంచరు. అలా అని తెలుసుకున్నప్పుడే నీది నువ్వు మాన్పుకోగలుగుతావు. నీ పుండుకి నువ్వే ఆయింట్మెంట్ పూసుకోగలుగుతావు. లేదు నేను ఇలాగే ఉంటాను, నా జీవితం అయిపోయింది, నేను ఇంత అంటే నీ జీవితం అంతవరకే ఉంటుంది. దేవుడు అందుకోసం కాదు కదా మనల్ని పుట్టించింది అని నేను అంటున్నాను. మీరు ఎప్పుడో కొంతమంది అయితే ఫుల్ 60 years 70 years అయిపోయినాక అప్పా నేను అప్పట్లో నా వయసు అంతా అయిపోయింది, అప్పట్లో ఉంటే ఇప్పుడు చేసామని అప్పట్లో చేసుంటే బాగుండు అని అనుకునేదానికంటే ఈ రోజే నీ లాస్ట్ రోజు అనుకొని ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి. అలా చేస్తేనే జీవితంలో ఒక విలువ ఉంటుంది, జీవితానికి ఒక విలువ ఉంటుంది. దేవుడు మనకేం ఊరికే ఇవ్వాల జీవితాన్ని. ఇప్పుడు మన జీవితం అయిపోయినాక 7 జన్మలు ఎత్తామంట, 7 జన్మలు మనుషులుగా పుడతామంట. అది కాదు. ఈ జీవితం అయిపోయినాక నీకు మళ్ళీ 100 జన్మలు అయినాక మళ్ళీ మనిషి జీవితం వస్తుంది. ఏం చేసావు? మనం ఏం చేస్తున్నాం? పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, అది చేసేసినామా, వాళ్ళని చదివించిన వాళ్ళని ఇది కాదు. నువ్వేంటో తెలుసుకునేది జీవితం. అది తెలుసుకోకుండా వెనకాల నా బతికేది, లేకపోతే ఫ్యూచర్లో అట్లా చేస్తా ఇట్లా చేస్తా, అది పొడుస్తా ఇది పొడుస్తా అనేది అది కాదు. చెప్పేది ఏదన్నా ఉంటే చేసి చెప్తే జీవితానికి ఒక విలువ ఉంటుంది అని చెప్తున్నా. ఇదే జీవితం. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఏది మన వెంబడి